కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. ఒకరేమో వందల యాడ్స్ తో ది బెస్ట్ మోడల్ గా పేరు తెచ్చుకున్నారు. మరొకరు మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ప్రెజెంట్ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా హల్చల్ చేస్తున్నారు. ఒకరు పాన్ ఇండియా, మరొకరు బాలీవుడ్ ని టార్గెట్ చేశారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. 1.5 వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్ లో నటించింది సారా అర్జున్. ఆ తర్వాత మెక్డొనాల్డ్స్, LIC వంటి దాదాపు 100కు పైగా జాతీయ వాణిజ్య ప్రకటనల్లో నటించి యాడ్ వరల్డ్ స్టార్ గా ఎదిగింది. 2011లో తమిళ దర్శకుడు AL విజయ్ దర్శకత్వంలో వచ్చిన దైవ తిరుమగల్ చిత్రంలో విక్రమ్ కూతురుగా నీలా అనే రోల్లో నటించింది. మతి స్థిమితం లేని తండ్రి కూతురుగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. నాన్న తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన దాగుడు మూత దండాకోర్ సినిమాలో సారా బంగారం అనే క్యూట్ మనవరాలిగా నటించి మెప్పించింది. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా సారా తన ముద్ర వేసింది. మలయాళంలో ఆన్ మరియా కలిప్పలాను సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ 1 and 2లో సారా అర్జున్ పోషించిన ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ లో నటించేటప్పుడు సారా అర్జున్ హీరోయిన్ గా చేసే ఉద్దేశం ఉందని ముందుగానే చెప్పింది. 20 ఏళ్ల వయసులో సారా అర్జున్ ధురంధర్ మూవీలో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటించి తన కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సారా అర్జున్ లానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎదిగిన మరో హీరోయిన్ హర్షాలి మల్హోత్రా. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ లో మున్నీ రోల్లో బాలనటిగా అద్భుతంగా నటించి కోట్లాది మంది అభిమానం సంపాదించుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో అఖండ తాండవంలో సైంటిస్ట్ గా ఇంపార్టెంట్ రోల్లో మెప్పించింది హర్షాలి.